బయలుదేరే ముందు ఫాదర్ని కలుస్తానని నేను అనుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. రేపు చర్చిలో జెండా ఎగరేస్తున్నాం. అది చూడ్డానికి మాత్రం నువ్వు ఉండవు జాయ్. కానీ జెండా ఎగరేయటానికి ఫాదర్ కూడా ఉండడనుకున్నప్పుడే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ హత్య చేసింది జాయే, గుంట తవ్వి పూడ్చింది ఫాదర్. నువ్వు కూడా నాతో పాటే వస్తావు. నీ ప్రాణం నువ్వే బలిచ్చుకున్నావు జాయ్, కానీ నా ప్రాణం జీసస్ కాపాడాడు. ఆ రోజు నువ్వు నాకు ఒక వీడియో చూపించావు కదా, ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అవి నువ్వు ఒకసారి చూడు. నేనక్కడ గుంట తవ్వుతానని ఖచ్చితంగా నువ్వు నమ్మడం వల్ల నాకంటే ముందే అక్కడికి వచ్చావు కదా. మనసులో చాలా సేఫ్గా చేశాను అనుకున్నావు నువ్వు. లెసిన్ నువ్వు చంపలేదుగా. లిసి, నాకు నా బిడ్డ కావాలి. ఈ సంగతి మూడో మనిషికి తెలియకూడదు. అందుకు నువ్వు చావటమే మంచిది. వాణ్ణి నేను చంపుతా. నేను ఊరికినే చెప్పాను. నేను ఊరికినే మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పాను. నిజంగా చెప్తున్నానండి, నన్ను నమ్మండి. నేనేదో కోపంలో అలా చెప్పాను. నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు. తనని కాపాడుకోవడం కోసం అలా చెప్పుంటుంది. మరి అలాంటప్పుడు నేను చెప్పిన వాడి పేరు ఎందుకు చెప్పాలి? పరిచయం లేని వాడి పేరు ఎవరైనా చెప్తారా? ఇప్పుడు అవన్నీ అనవసరం జాయ్. నువ్వు చంపేవా లేదా? నేనే చంపాను ఫాదర్. సడన్ గా తన అలా చెప్పినప్పుడు తనకిచ్చిన నీళ్లలో విషం కలిపా. అది తనకు తెలియదు. నన్ను అంతలా రెచ్చగొట్టింది ఫాదర్. నాకు నా బిడ్డ కావాలి. అందుకే నిజం తెలుసుకోకుండా ఎల్డోస్ని చంపాల్సి వచ్చింది. ఫాదర్, ఇలా చేయడానికి ముఖ్యమైన కారణం నా బిడ్డే. తనకి ఇవేమీ తెలియకూడదు.